గల్ఫ్లో ఉండే వాళ్ళకి అంటే కొత్తగా వెళ్ళినా లేకపోతే నార్మల్గా అట్లా వెళ్ళి అలవాటైన వాళ్ళకి స్టార్టింగ్లో అరే ఎందుకు వచ్చినావు రైడ్కి ఏ విధంగా వేసుకొని ఇంటికన్నా ఉంటే అయిపోయేది, అనవసరంగా ఇడికి వచ్చి ముప్పు తిప్పలు పడుతున్నాం, ఆ తిండి సరిగా ఉండదు, టేస్ట్ అది ఉండదు ఇది ఉండదు. ఫుడ్ టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది కదా, ఇక్కడ తిండికి అక్కడ తిండికి చాలా డిఫరెంట్ ఉంటుంది. అరే ఎందుకు వచ్చినారా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఎంత ఉన్నా ఏం చేసినా మనకు తెలుసు, మన మైండ్లో మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడికి ఏదో సంపాదించుకోవాలి. సో మనకు తెలుసు మనం అక్కడ ఎట్లా పర్మనెంట్గా ఉన్నాం. బట్ ఉన్న సంవత్సరం 2-3 సంవత్సరాలు ఉండేస్తే మన ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ఎంత కష్టపడి ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా కష్టపడి క్లియర్ చేసుకొని రావాలని ఉద్దేశంతో పోతారు ఎవరైనా. పోయినాక వాళ్ళకి ఒక్క రోజులనే 100% ఏడుస్తారు. కొందరు స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకు అయినా ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో మనసులో ఉంటుంది, కొందరు ఏడవరు, కొందరు అలా మనసులో ధైర్యంగా ఉండి ఉంటారు, కొందరు బాధపడతారు. నేను కూడా ఏడ్చినా ఉన్నాయి. అంటే ఆ రకం కాదు కానీ ఫ్యామిలీ గుర్తొస్తుంది, ఇవన్నీ ఉంటాయి. సో అది ఒక స్టార్టింగ్ అనిపిస్తుంది. వాళ్ళు చేసుకుంటూ అలవాటు అయిపోయి అక్కడకు సిచ్యువేషన్లు ఎంత డౌన్ అయిపోయినా లైక్ మనం ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్తో బతుకుతాం, అక్కడికి ఒక్కొక్కసారి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పక్కకు పెట్టుకొని పని చేయాల్సి వస్తుంది. అది అప్పుడు బాధ అనిపిస్తుంది అన్నట్టు. అరే నాకన్నా చదువు తక్కువ, వాడు చదువుకోలేదు, వాడు నాకు పని చెప్తుండు, లేకపోతే నన్ను వాడు కంట్రోల్ ఎత్తుండు, లేకపోతే వానికి ఏం రాదు బట్ స్టిల్ నా మీద ఇట్లా ఎత్తుండే అని ఒక బాధ, భయం, కోపం, ఫ్రస్ట్రేషను అన్నీ ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ అంటే మనం ఒకవేళ ఇక్కడ జరిగితే మనం ఏం చేస్తాం, లొల్లి అవుతుంది, కొట్టుకునే స్టేజ్ వస్తే కొట్టుకుంటాం, అంతే అయిపోతుంది. అక్కడ చేయలేము. ఎందుకంటే నువ్వు కొట్టుకున్నావు అంటే చక్కగా తీసుకుపోయి జలవారిస్తారు. ఒక్క వ్యక్తి ఎదుటి వ్యక్తి మీద నువ్వు చేసినావు అంటే 100%. నీ తప్పు లేకపోయినా, నీ తప్పు లేదు, వాడు నిన్ను కాడని వాడే రెచ్చగొట్టిండు, బట్ నీ చెయ్యి వాడి మీద పడ్డది ఫస్ట్ అంటే ఫస్ట్ నువ్వు పోయి తీసుకుపోయి జలవారుతుంది, నీ సైడ్ తప్పు లేకున్నా సరే. ఎందుకంటే కొట్టడం తప్పు. సో అది మెయిన్ ఉంటుంది. ఒకటి గల్ఫ్లో బతకాలంటే మెయిన్ మీకు ఓపిక ఉండాలి. ఓపిక, సహనం అనేది చాలా ఉండాలి. మీ సైడ్ మీరు ఎన్ని రకాలుగా ఉన్నా కానీ మన టైం వచ్చేదాకా వెయిట్ చేయాలి. కొన్ని విషయాల్లో చెప్తున్నా, అన్ని విషయాల్లో కాదు. మన తప్పు అంటే కొన్ని విషయాల్లో ఉండదు, కొన్ని విషయాల్లో కూడా మనం కూడా మరీ మెత్తగా ఉండదు. అంటే అరే వాడు ఏమన్నా పడుతున్నాం కదా, మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన పని ఏది చేసుకోవాలి, అనవసరంగా ఏమన్నా అయితే ప్రాబ్లం అవుతుంది, ఫ్యామిలీ రిస్క్లో పడుతుంది, మనం రిస్క్లో పడతాం అనే ఒకటి బాగా ఉన్న వరకు ఉండాలి. అది మరి ఓవర్గా ఫీల్ అయిపోయి అరే నాకే ఇదంతా ఎందుకు పెంటావా అంటానంతే, 1 సంవత్సరం కదా, 2 సంవత్సరాలు కదా, ఇంకో సంవత్సరం అయితే నేను వెళ్ళిపోతా, వీంతో లొల్లి పెట్టుకునేదేమో ఉంది. ఇప్పుడు వీంతో లొల్లి పెట్టుకుంటే నన్ను వేరే కాడికి చేంజ్ చేస్తారేమో, లేకపోతే వేరే పని చేంజ్ చేస్తారేమో, లేకపోతే కంపెనీకి తీసేస్తారేమో, ఇంకేదో అవుతుందేమో, ఈ భయం అనేది క్రియేట్ అయిపోయి వాడు ఏమన్నా వాడు కింద పడి చేస్తాడు అన్నట్టు. వీడు మంచి చదువుకున్నాడు, మంచి నాలెడ్జ్ ఉన్నాడు, ఇవన్నీ వీడికి మంచిగా వర్క్ మంచిగా చేస్తాడు, కానీ వానికి ఏది తెలియదు, వాడు మీద వర్క్ చేసి వీంతో పని చేయించుకుంటాడు. సో ఆయన వాడు పని చేస్తాడు అన్నట్టు. సో అలాంటి వాళ్ళు ఏం చేసుకుంటారు, యూజ్ చేసుకుంటారు. అరే వీడు చెప్పింది చేస్తాడు, మంచిగా వీంతో అన్ని చేయించుకోవాలి అంటే వీడు వానికి పెద్ద బాస్ లెక్క ఫీల్ అవుతారు అన్నట్టు. సో కంపెనీ కూడా వాళ్ళు అంతగానే ఏముంటుంది, వాళ్ళు వీళ్ళకి చెప్తే చూసుకో, వాళ్ళతో పని చెప్పి అని చెప్తే తప్పించి వీళ్ళు ఏం చేస్తారు, వీడు వాళ్ళతో చెప్పించు, వానికి వీళ్ళు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఎట్లా మనం చెప్పినా మనం మాటినారు అని వాన్ మైండ్లో కూడా ఉంటుంది. అంటే నువ్వు మేనేజర్ కంప్లైంట్ ఇచ్చినా, ఎవరి కంప్లైంట్ ఇచ్చినా యూజ్ ఉండదు అనేది వీనికి అర్థమైపోతుంది. అప్పుడు వాళ్ళు కూడా ఇంకా అయిపోతుంది. నువ్వు ఎవరికైనా చేసుకోపో, బై మిస్టేక్ అతను లొల్లి పెట్టుకున్నావు కూడా వాడు అంటే నీ ఎవరితో చెప్పుకోపో, నేను మాట్లాడతా అనేసరికి వానికి భయం ఉంటుంది. అరే వీడియో ఎవడి వినేటట్టు ఉండడు, మళ్ళీ రివర్స్ నాకేమన్నా అవుతుందేమో అన్న భయం కొద్ది చేస్తారు అన్నట్టు. అలా ఎప్పుడు పని చేయకూడదు. ఫోర్స్ గట్టిగా మాట్లాడుగురి, స్ట్రాంగ్గా ఉండరు. మీకు వచ్చిన తెలివితో మీరు మాట్లాడుర్రి, మంచి పని చేసుకోరు. రాకపోతే మెల్లిమెల్లిగా నేర్చుకోరు. ఎదుటి వ్యక్తి వాడు ఏం చేస్తుండే కదా చూసి నేర్చుకోరు. భయపడుకుంటా కింద పని చేయాల్సిన అవసరం లేదు, నేర్చుకోవాలి. ఏదైనా కూడా ఫాస్ట్ అండ్ ఉండాలి. హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేసుడు నేర్చుకోండి. ఇది నేను నేర్చుకుంది గల్ఫ్ కంట్రీస్లో.